ఇక డ్రగ్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు హీరో నవదీప్. భారత్ టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్ని వివరాలు వెల్లడించారు. అయితే నోటీసులు అందిన మాట వాస్తవమేనని స్పష్టం చేసిన నవదీప్తో మా ప్రతినిధి కృష్ణవేణి ఫేస్ టు ఫేస్. నగరంలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ మాఫియా కేసులో సినీ రంగంలోని కొంతమంది ప్రముఖులు దీని నుంచి నోటిఫికేషన్స్ కూడా అందుకున్నారు. రైట్ నౌ మనతో మాట్లాడటానికి నవదీప్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ఆరోపణ మీ మీద ఎలా వచ్చింది? ఆరోపణ కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ టు అన్ ఎంక్వైరీ. సో ఏంటంటే మేము జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ మేము చేస్తున్న దీంట్లో మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, లేదంటే మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, దాని గురించి క్లారిఫికేషన్ కావాలి. సో మీరు వచ్చి ఆన్సర్ ఇవ్వాలనేది వచ్చింది. సో ఇప్పుడు అది ఇట్స్ నాట్ ఎన్ అక్యూజిషన్, ఇట్స్ నాట్ ఎనీ ఇంట్రాగేషన్, ఇట్స్ నథింగ్. ఇట్స్ అబౌట్ వీ హ్యావ్ ఎన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఇది డౌట్. దీనికి ఏంటి మీ రెస్పాన్స్ అంటే మీ రియాక్షన్ ఏంటి, మీ ఏమంటారు మీ సమాధానం ఏంటి, దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కెల్విన్ అనే పర్సన్ మీకు తెలుసా? ఉంటే ఎలాంటి పరిచయం? కెల్విన్ అనే పర్సన్ నాకు తెలియదు. అతని ఫోన్ కానీ నా ఫోన్ కానీ ఎప్పుడు ఏమీ లేదు. బట్ లాస్ట్ మంత్ నేను ఒక ఈవెంట్ చేసిన ఈవెంట్ ఆర్గనైజర్ని మా ఈవెంట్ అయిపోయిన 2 వీక్స్ తర్వాత ఈ పర్టికులర్ ఇష్యూలో అరెస్ట్ చేశారని తెలిసి. మన ఈవెంట్ ఏంటి, ఎక్కడ చేశారు, ఏ టైప్ ఈవెంట్? ఇట్స్ అ టెక్నో ఈవెంట్ అండి, మ్యూజిక్ ఈవెంట్. ఈ ఈవెంట్స్ లాస్ట్ 1 year నుంచి జరుగుతున్నాయి. వీ గెట్ ఇంటర్నేషనల్ టెక్నో ఆర్టిస్ట్ అండ్ వీ డూ అన్ ఈవెంట్. సో హైదరాబాద్లో మన గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గివింగ్ పర్మిషన్స్ ఫర్ బిగ్ పార్టీస్ లైక్ వైట్ సెన్సేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ దిశగా వెళ్తూ మన సిటీ ఎందుకు, వై షుడ్ ఆర్ సిటీ నాట్ హ్యావ్ గుడ్ ఈవెంట్స్, వై షుడ్ ఆర్ సిటీ నాట్ హ్యావ్ గుడ్ పార్టీస్ అనే ఉద్దేశంతో ఒక రెస్పాన్సిబుల్గా ఒక నైట్ లైఫ్ని డెవలప్ చేద్దాం అనే ఉద్దేశంతో చేసిన పార్టీస్ అండి అవి. సో లాస్ట్ మంత్ చేసినప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ 2 weeks తర్వాత ఆ పర్టికులర్ ఆర్గనైజర్ ఇది అవ్వడం అనేది జరిగింది. సో మీడియా అంటే పేపర్లో కూడా అతను ఇంత మునుపు ఎవరో ఒక సినిమా సింగర్కో దేనికో ఒక ఈవెంట్ కూడా చేశాడు. బట్ వాళ్ళకి ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ అంటే మన వాడితో ఏం పని, వాడు ఆర్టిస్ట్ని తీసుకొస్తాడు, లేదంటే ఇద్దరు కలిసి ఒక ఈవెంట్ చేస్తారు, అకౌంట్ సెటిల్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. బట్ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు ఏం చేశాడు, ఇవన్నీ మనకు తెలియదు. సో అన్ఫార్చునేట్లీ డెఫినెట్లీ మనకు ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి వాడు అలాంటి వాడని, వై విల్ ఎనీబడి ఇన్ దేర్ సేమ్ మైండ్ వర్క్ విత్ హిమ్? అది ఉండదు కదా. ఈవెంట్ మేనేజర్ అంటే చాలా మంది వర్క్ చేస్తారు, పర్టికులర్ నవదీప్ మీద ఎందుకు రూమర్ వచ్చింది అనేది ఇక్కడ మనకి థింగ్ అనమాట. ఏం కాదండి, వాడు కరెక్ట్గా నేను వాడు 1 month అయిన ఇంటరాక్షన్ తర్వాత 2nd weekకి వాడిని పట్టుకున్నారు. సో ఇమీడియట్గా చూసినప్పుడు ఐ డోంట్ నో హూ హీ వర్క్ విత్ బిఫోర్, బట్ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ మంత్లో నాతో వర్క్ చేశాడు కాబట్టి. అండ్ ఆబ్వియస్లీ థ్యాంక్ యూ. సో ఇది నవదీప్ చెప్తుంది, తన మీద వచ్చిన ఆరోపణలే అలాంటి, దానికి సిట్ కమిషన్ కూడా మేము హాజరవుతాం, అవి నా మీద వచ్చినవి జెన్యూన్ కాదని కూడా నవదీప్ చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ రామతో కృష్ణవేణి, భారత్ టుడే.